శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. శ్రీ హనుమద్వ్రత కథలు చతుర్థాధ్యాయము. అనంతరం ఫలించిన తపస్సులు కలిగిన శౌర్యశీల సంపదలు కల సమస్త రాక్షస గుణమునకు మేలు చేయు నీలుడు మనమున నిట్లు చింతించెను. శత్రువులను భయపెట్టని పరాక్రమము వ్యర్థము, మా కులధర్మము దేవతలను జయించి కీర్తినందుట అని అసురనాయకుడు శత్రుభయంకరుడగు నీలుడు తలచి దండయాత్రకు నిశ్చయించి ఒక్క దూతను పిలిచి ఇట్లు పలికెను. ఓ దూత, అమరావతి కేగి ఇంద్రునితో నా మాటగా చెప్పుము. నా పెదతండ్రియగు రావణుడు యుద్ధమున కఠోరుడు. పూర్వము వానిచో యుద్ధమునకు పిలువబడిన వాడవై క్రోధమూనితివి. అప్పుడు గొప్ప మాయాస్త్రములతో నీకు యుద్ధము జరిగెను. నా సోదరుడగు మేఘనాథుడు నిన్ను లంకకు కొని వచ్చేగదా. అప్పుడు బ్రహ్మ సమీపించి ఇంద్రజిత్ అని పేరుతో పొగిడి అతని అన్ని వరములనిచ్చి నిన్ను విడిపించి వెడల కదా. ఇది అంతయు గురుతే కదా. కావున యుద్ధము చేయ శక్తి లేదు. కాన నింద్రుడా, నీవు చింతామణి మొదలగు శ్రేష్టమగు దివ్యరత్నములను నాకిమ్ము. అటు పిమ్మట స్వర్గపురికేగి శచీదేవి భర్తయ్యగు కొండల రెక్కల నూర్చుటయందు సమర్థమగు వజ్రాయుధము ధరించిన దేవేంద్రుని దూత చూచెను. ఎడమ వైపున శచీదేవి కలిగి దేవతలచే సేవించబడును. గంధర్వాప్సరోహితులముచే కీర్తింపబడువారును బృహస్పతిచే నీయబడిన ఆశిష్యులు కలవారును అతను అప్సరాంగనల నృత్యము తిలకించుచు సభామధ్యమున విరాజిల్లుచుండెను. అంతట దూత గర్వముగా నీలునిచే చెప్పబడినది పలకజొచ్చెను. దూతచే చెప్పబడిన వాక్యమును విని దేవేంద్రుడు కోపముతో నిట్లు పలికెను. ఓయి బలుడు, పాకాసురుడు, బంబాసురుడు మున్నగు వారు నా చేతి ఎందలి వజ్రాయుధముచే చంపబడిరి. వారిలో కొందరు రాక్షసులు పాతాళలోకమున దాగి భయముతో నుండిరి. అట్టి రాక్షసులలో ఎవరితో అతడు సమానము? అటోపాతిశమయంతో ప్రకాశించుటను వజ్రాయుధమును ధరించిన దేవేంద్రునగు నన్ను యుద్ధరంగమున చూడగలడు. వజ్రాయుధపు దెబ్బకు యుద్ధమున 100 కోట్ల రాక్షసులను సహింపలేరు. నీలుడన ఎంత అని సురంభమున బల్కిన వాడై తన ప్రక్కనున్న వానితో నింద్రుడు దూతను హింసించరాదు. కానున వీని చేతులను బంధించి వెంటనే ఈ అహంకారికి శిఖ తెగివేసి వీడుడు అనెను. అది విని వారట్లే చేసిరి. ఆ దూత మిక్కిలి దుఃఖించెను. ఆ క్షణమే వెళ్ళి దూత యాతురతో నీలునితో చెప్పెను. అతండును కోపగించిన వాడై భేరీ నినాదములచే దిక్కులన్నింటినీ ఛేదించుచు రథములు టెక్కములచే నెగయు గాలులచే క్షోభ చెందునది నదీ జలములు కలిగి సేన చేతులందలి కత్తుల కాంతిచే జనుల కనుల గప్పువాడై కాల్పులపు పాదగట్టనచే పొడిపొడి చేయబడిన కొండ ప్రదేశములు కలవాడై సేనతో కూడి దీనత వీడి ధైర్యముగా నింద్రుని చేరెను. ప్రళయకాల మేఘగర్జనతో సమమగు భయంకరమగు నట్టహాసము చేయ దిక్పాలకులందరూ కలతబడి వెంటనే సేనతో కూడిన వారై వెడలి ఇంద్రుని చుట్టూ చేరిరి. వారితో కూడిన వాడై ఒప్పెడు గొప్ప పదును గల వజ్రాయుధముచే ప్రకాశించు చేయి కలవాడై దేవతలు పక్కన ఉండగా జయాశీలుడగు నింద్రుడు యుద్ధభూమికి వెడలెను. అటు పిమ్మట దేవతలకు రాక్షసులకు జగత్తున మిక్కిలి భయము కలిగించు భీకర సింహనాదములతో కూడిన గొప్ప యుద్ధము జరిగెను. అప్పుడు నక్షత్రములు నేలబడెను, సముద్రములు ఇంకెను, చంద్రుడు భ్రమిసెను, సూర్యుడు మార్గము వీడి పయనించెను, భూమి సంచలించెను. ఆదిశేషుని పడగలు వేగముతో మహావాయువుల వ్యాపింపజేసినవి. ఇట్లు దేవదానవులకు సంకుర సమరవేర్పడగా రాక్షసుల మాయను నిర్మించి దేవతలను సముద్రమున ముంచినట్ల మాయలో ముంచి వారు మాయోమోహితులు కాగా సింహనాదములో నచ్చిరి. నిలబడు శక్తి లేని వారై దేవతలు భయముతో నలువైపులకు పరుగిటజొచ్చిరి. అట్టి దేవతలనందరను చూచి ఇంద్రుడు కోపముతో కూడిన వాడై భయంకరమగు శత్రుబేరీ శబ్దముల విని తన తెల్లని ఏనుగగు నైరావతమునెక్కిన వాడై శత్రుకీలకమును భేదించగల వజ్రాయుధమును చేతబూని రాక్షస సమూహము యొక్క హూంకారములచే సహంకరమును
విజృంపచేయుచు వేగముగా రాక్షస నాయకుడగు నీలును ఎదుర్కొనెను. సమీపించిన వారై కోపముతో రాక్షస నాయకుని గూర్చి ఇట్లు పలికెను. నా కుమారుడగు వాలి పూర్వము నీ తండ్రి సోదరుడగు రావణుని తోక వెంట్రుక చేతనే బంధించి సముద్రములందు ముంచెత్తెను. ఆ వృత్తాంతము నీ పెదతండ్రి నుండి వినలేదా? ఈ విషయము ముల్లోకములు లేరుగును. బలపౌరుషాదులున్నను పూనుకొని ఏడితిని, అందుకు సిగ్గుపడలేదా? అంత బలపౌరుషములు కలిగియు జారుడవగు నీవు గౌతముని భార్యను సంగమించకోడివైతివి కదా. ఇంద్రుడా, నీ పౌరుషము లోకవిదితమే కదా అని పరిహాసముల బల్కి ధనస్సు సిద్ధము చేసి నీలుడు ఇంద్రునిపై బాణములు వేసెను. ఆ బాణములన్నింటినీ ఇంద్రుడు క్షణములో ఛేదించిన నీలుని వంటివి కూడా విరిచేచెను. అతను మరి ఒక వింటిని కొనగా వానిని ఇంద్రుడు అనేక రీతులా కొట్టెను. అటు పిమ్మట నీలుడు చంద్రహాసముతో వజ్రాయుధము మొక్కపోవునట్లు కొట్టితీను. అంతటా ఇంద్రుడు కోపముతో నైరావతము నుండి దిగి అంకుశమును తీసుకొని దానితో మేఘధన్విగల ఇంద్రుడు రాక్షసడగు నీలును కొట్టెను. అప్పుడు అతను గదను తీసుకొని అంకుశమును త్రుంచెను. పిదప నీలుడు దేవేంద్రుని బట్టి కత్తితో జంప సమగట్టిన వాడు కాగా నెరగి ఏ క్షణముననే బ్రహ్మదేవుడు వచ్చి నీలా సాహసించవద్దు అని పలికి వాని ప్రయత్నమునాపి వెంటనే అతనితో ఇట్లనెను. ఓ నీలుడా, నీలుడా, నీ తండ్రియగు విభీషణుడు విష్ణుదేవునకు భక్తుడు. ఈ ఇంద్రుడు విష్ణువుకు కగ్రజుడు. కావున నా మాట వినుము. ఇతనితో స్నేహము చేసి వజ్రాయుధమును వీడుము. చింతామణిని, కల్పవృక్షమును, కామధేనువును ఇచ్చెదను. ఎల్లప్పుడూ దేవేంద్రునితో స్నేహము కలవాడవై ఉండుము. విభీషణుని యుత్తమపుత్రుడా, వేరొకటి చెప్పుచున్నాను వినుము. పూర్వము మహాతపస్సంపన్నుడగు నత్రి మహాముని హిమాచల పర్వతమున మిక్కిలి సంచరించెను. అతని నేత్రముల నుండి ఒక తపోవనమగు దివ్య తేజస్సు వెలవడెను. అది ఏ కల్పవృక్షములందు పెక్కురీతుల వ్యాపించెను. అట్టి దానిని స్వయముగా వాయువు 2 రాశులుగా చేసెను. అందొక రాశి నుండి సౌందర్య నిధియగు చంద్రుడుద్భవించెను. పిమ్మట 2వ రాశి నుండి ముల్లోకములందలి కన్యల కంఠ శ్రేష్టమగు వనసుందరీ కన్య ఉద్భవించెను. అటు పిమ్మట చంద్రుడు శివుని శిరోభూషణమయ్యెను. అతనిచే ఈ సుందర కన్య మధువుచే పెంచబడెను. అట్టి ఆమె కూతుతనమునంది సంపూర్ణమగు యౌవనమునంది సాటిలేని సౌందర్యముతో ఉన్నది. ఆమెను కూడా చింతామణ్యాదులతో నీకియ్యగలెను. నీచే సమస్త విద్యలకు రాజ్ఞి రామభక్తు శ్రీ హనుమంతప్రభు మంత్రము ఉపాసింపబడినది. హనుమద్వ్రతము మృగశీర్ష నక్షత్రమున చేయబడినది. అందుచే ఓ బుద్ధిమంతుడా, మా బోంట్ల చేతను నీ వర్చింపదగిన వాడవైతివి. సువ్రతుడవగు నీలుడా, వెంటనే సకలము సిద్ధించు రహస్యముగా వేరొక దానిని చెప్పుచున్నాను. ఇది ఇంతకు పూర్వమెవ్వరికీ నాచే చెప్పబడలేదు. మాఘమాసమున రుద్రదేవతాకమగు నార్ధ్ర నక్షత్రమునను పాల్గొన మాసమున నదితి యధిష్టాన దేవత గల పునర్వసు నక్షత్రమందు చైత్రమాసమున పుష్యమీ నక్షత్రమున పుష్యమీ నక్షత్రాది దేవత బృహస్పతి అందే సవిత్రు దేవకామగు హస్త నక్షత్రమున హనుమత్ ప్రభువుని పూజ సల్పవలెను. లేకున్నా జ్యేష్ఠమాసమందు పై నక్షత్రములైదింట నీ వ్రతము సేయనగును. పై వ్రత సంబంధిత తోరముని దినదినము పూజింపనగును. ఒక్కపూటే తినుట, నేలపై పరుండుట, ఇంద్రియాజునుడై బ్రహ్మచర్య నిష్ఠనుడుతతో పంచవక్త్ర హనుమన్ మహామంత్రము 108 సార్లు జపించనగును. ఎంతో కొంత మంత్రము ఆ పర్వదినములా జపించవలెను. 5 బ్రాహ్మణులకు చక్కగా దానమియ్యవలెను. నీలుడా, ఆ వాయనమును 5 అప్పములతోనూ 5 పండ్లతోనూ ఇయ్యవలెను. పిదప ధనలోభం లేక గురువును అర్పించవలెను. 5 బ్రహ్మచారులను పూజించి తగినంత బ్రాహ్మణ సమాధారణ చేయవలెను. సాక్షాత్తు హనుమంతుని కథతో కూడా చేయు ఈ వ్రతముకు వలన ఎనలేని ఆయురారోగ్య ధనధాన్యాది సంపదలు ఏర్పడును. విజయము సిద్ధించును. పుత్రపౌత్రాదులు కలిగి మంగళకరమగు సౌభాగ్యము చేకూరును. ఇంక పెక్కు మాటలేలా, దీనివలన సర్వము సిద్ధించును. కావున నీవు జాగరూకుడువై శ్రేష్టమగు ఈ వ్రతము ఆచరింపుము. ఎల్లప్పుడూ విజయము చేకూర్చు మహాసిద్ధి ఏర్పడగలదు. అనేక వందల వేల సంవత్సరముల వలయు కోర్కెలను భోగములను అనుభవించి ఒక్క అంశతో వైకుంఠమునందు భగవత్కింకరులతో శ్రేష్ఠువవుదువు. వేరొక అంశతో నీ నీలాద్రియ అని
జగద్వఖ్యాతిగన్న పురుషోత్తమ క్షేత్రమున భూలోకమున విష్ణుప్రియుడవై ఎల్లప్పుడూ వనసుందరీ సమేతుడవై చూచుట చేతనే ముక్తినిచ్చుచూ నుందువు. నీవు జగత్ప్రసిద్ధమగు కీర్తి రాగలదు. ఇటులా నీలుడు రత్నాదులతో పాటు అనేక వరములను పొంది ఐహిక భోగములను అనుభవించి మహాయోగి అయి హనుమత్ సేవకుడయ్యను. ఇది హనుమద్వ్రతా కథాయాం నీలాచరిత్రకథనం నామ చతుర్థోధ్యాయః.